మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కొన్ని మాటలు నేను చదివి మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరియు స్ఫటికం వలె మెరిగినట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణము రాజవీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. ఇక మీదట శాపగ్రస్తమైనదేనియు దానిలో ఉండదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామము వారి నొసలయందు ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహాపరిశుద్ధుడ స్తోత్రం నాయన. ప్రకటన గ్రంథ ధ్యానాల్లో చివరికి మేము వచ్చి ఉండగా మీ సన్నిధిని మాతో ఉంచి మాతో మాట్లాడి మీ ఘననామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీకు టైం లైన్ని వివరించాలని ఆశపడుచున్నాను. ఈ ప్రకటన గ్రంథం సంబంధించిన ఈ కాలాన్ని, ఆ టైం లైన్ని వివరించాలని ఆశపడుచున్నాను. మనం ఇప్పుడు చర్చి ఏజ్లో ఉన్నాము, సంఘకాలంలో ఉన్నాము. సంఘకాలం ఎప్పుడు ప్రారంభమైందంటే యేసుక్రీస్తు మరణించి పాతిపెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను ఎప్పుడైతే ఆయన భూమి మీదకి పంపించారో, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తానని సెలవిచ్చిన ప్రభు చెప్పినట్లుగానే శిలువలో మానవ పాప పరిహారార్థమై శాపగ్రస్తుడై అమూల్యమైన రక్తాన్ని చిందించి మరణించి పాతిపెట్టబడి 3వ దినాన తిరిగి లేచి, ప్రియమైన దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినాన ఆయన మరణించి తిరిగి లేచిన 50వ రోజున పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను దేవుణ్ణి భూమి మీదకు పంపించినట్లుగా మనం చూడగలం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు దిగి వచ్చారో, ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుద్ధానుడయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, శిష్యులందరి మీద రాలాడు, వారు అన్య భాషలతో మాట్లాడారు. ఆ రోజునే సంఘం ప్రారంభమైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతున్న కాలాన్ని సంఘయుగము అంటారు. సంఘయుగము అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఆ తర్వాత సంఘయుగం ముగిసిన తర్వాత జరగబోయే మరొక పరిణామం ఏమిటంటే ర్యాప్చర్, సంఘము ఎత్తబడుట అనేది ఈ సంఘయుగం ముగించబడేటప్పుడు జరిగే కార్యక్రమం. ప్రభువు నిర్ణయించిన కార్యం అది. ఈ ర్యాప్చర్ లేదా సంఘము ఎత్తబడుట, అర్పార్జు అనేది 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 13వ వాక్యము నుండి మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆర్భాటముతోనూ బూరధ్వనితోనూ ప్రధాన దూత శబ్దంతోనూ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి మేఘాల మీద దిగి వస్తాడు. ఆయనకి ఇష్టలై నమ్మకంగా ఉన్నవారు మహిమ శరీరాన్ని ధరించి, మృతులైన వారు సజీవులైన వారు కూడా లేచి మేఘాల మీద ప్రభువును కలుసుకుంటారు. సదాకాలం ప్రభువుతో ఉండే అవకాశాన్ని నమ్మకంగా ప్రభు కొరకు బ్రతుకుతున్న భక్తులమైన మనకి ప్రభు అవకాశం ఇస్తాడు. దాన్నే ర్యాప్చర్ అంటారు. ఇది సంఘయుగం ముగిసిన తర్వాత ఎప్పుడు ముగుస్తుందనేది మనకు తెలియదు, కానీ ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ ప్రభు రాకడనే ర్యాప్చర్ అంటారు, ప్రభు రాకడనే సంఘం ఎత్తబొట్టు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డారు, ఇప్పుడు మనం దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే సంఘం అంతా మనకంటే ముందు ప్రభువులో నిద్రించిన వారైనా సజీవులమైన మనమైనా దేని కొరకు ఎదురు చూస్తున్నామంటే ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎక్కడికి వస్తాడంటే ప్రభు మేఘాల మీదకి మాత్రమే వస్తాడు. ప్రభు యొక్క 2వ రాకడ 2 ఫేజులుగా ఉంటుంది. మొట్టమొదటిసారి ఆయన మేఘాల మీదకి వస్తాడు, తనకిష్టమైన సంఘాన్ని తీసుకొని వెళ్తాడు. అలాగే మరణించి పడిన వారు కూడా నమ్మకమైన వారు ఉంటే వారిని కూడా మహిమ శరీరం ధరింపజేసి ప్రభు మేఘాల మీద తీసుకెళ్తాడు. ఆ మేఘాల మీద నుంచి పరలోకానికి తీసుకొని వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 7 సంవత్సరాలు పరలోకంలోనే ప్రభువుతో మనం ఉండబోతున్నాం. నెక్స్ట్ కార్యం ఏమిటంటే ర్యాప్చర్, ప్రభు రాకడలో మొదటి దశ. 7 ఏళ్ల శ్రమల కాలం, 7 సంవత్సరాలు పరలోకంలో మనం ఉన్నప్పుడు
ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే 7 ఏళ్ల శ్రమల కాలం ఉంటుంది. 7 ఏళ్ళు ఈ భూమిని యాంటిక్రైస్ట్ పరిపాలిస్తాడు. భయంకరమైన శ్రమలు, రకరకాల ఇబ్బందులు వాడు పెడతాడు. అదేవిధంగా పాపపు లోకం మీదకి దేవుని ఉగ్రత కూడా కుమ్మరించబడుతుంది. దేవుడు శిక్షలు భూమి మీదకి పంపించేటప్పుడైనా కొంతమంది అయినా రక్షణ పొందుతారేమో అని 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా కొందరైనా రక్షణ పొందుతారని దేవుడు ఆశపడతాడు. అందుకని ఆయన ముద్రల తీర్పుల ద్వారా, పాత్రల తీర్పుల ద్వారా, బూరల తీర్పుల ద్వారా, ముద్రలు, బూరలు, పాత్రలు, ఈ 3 రకాల తీర్పుల్ని భూమి మీదకి దేవుడు పంపిస్తాడు. ఆ సమయంలో కొన్ని కోట్ల మంది శ్రమల కాలంలో కూడా రక్షణ పొందే అవకాశం ఉంది. అయితే ఆ సమయంలో కూడా ఇంత దేవుని యొక్క ఉగ్రత రుచి చూస్తూ కూడా దేవుణ్ణి దూషించే వాళ్ళు ఆ రోజుల్లో కూడా ఉంటారు. ఈ రోజుల్లో యేసు ప్రభువుని గూర్చి చెప్తే ఏ విధంగా దూషిస్తున్నారో ఆ రోజుల్లో కూడా యేసు ప్రభువుని గూర్చి ఇది దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది, మారు మనసు పొందండి అని యూదా సువార్తికులు ప్రపంచమంతా ప్రకటించినప్పటికి కూడా ఒకవేళ విడువబడిన సంఘంలో కొంతమంది రోషం తెచ్చుకొని అయ్యో ప్రభు రాకడలో మేము ఎత్తబడలేకపోయామనే బాధతో వాళ్ళు కూడా సత్య సువార్త ప్రకటించినప్పుడు కొందరు రక్షణ పొందుతారట, కొందరు దేవుడిని దూషిస్తారట. వాళ్ళు మరణం కావడానికి కన్నా సిద్ధపడతారు, కానీ రక్షకుడైన యేసుని మెస్సయ్యను అంగీకరించడానికి వాళ్ళకి ఇష్టపడరు. అంటే అప్పటికి కూడా వారిలో గర్వము, అహంకారము, కులతత్వము, ఇలాంటి మతతత్వం, ఇలాంటివన్నీ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ప్రజల్లో ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 ఏళ్ల శ్రమల కాలం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లోనేమో ఆనాటి ఉన్న సంఘాల పరిస్థితులు మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడలో సెకండ్ ఫేజ్ ఉంటుంది. ఈ సెకండ్ ఫేజ్ ఏంటి అంటే యేసుక్రీస్తు స్వయంగా తన పరిశుద్ధుల్ని వెంట పెట్టుకొని, ఎవరా పరిశుద్ధులు అంటే మీరు నేనే, మనకంటే ప్రభువులో ముందుగా నిద్రించిన వారు మనందరం కలిసి తెల్లని వస్త్రాలు ధరించుకొని, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వాక్యం నుంచి మీరు చదువుకుంటే శ్రద్ధగా, ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ పరలోక సైన్యాలుగా ఉన్న మనము ఈ భూమి మీదకి అడుగు పెడతాం. తిరిగి ఈ భూమి మీదకి అడుగు పెడతాం. ఇదే భూమి మీదకి అడుగు పెడతాం. ఇదే భూమి మీదకి, ఇదే యెరూషలేం పట్టణంలోకి, ఈ భూమి మీద ఉన్న యెరూషలేములోని ఒలీవ కొండ అనే ఆ కొండ మీదకి మనం అడుగు పెట్టబోతున్నాం. మన ప్రభు అడుగు పెడతాడు, ఆయనతో పాటు మనం కూడా దిగుతాం భూమి మీద. అప్పుడు మనం ఎలా ఉంటామండి అంటే ఇప్పుడున్నట్లుగా మనం ఉండం. అప్పుడు మనం గ్లోరియస్ బాడీస్తో ఉంటాం, మహిమ శరీరంతో ఉంటాం, పునరుద్ధానపు శరీరాలతో మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉందండి ఈ మాట అంటే అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మీరు 1 నుండి 11 వాక్యాలు కనుక చదువుకుంటే, శిష్యులు యేసు ప్రభు పునరుద్ధానుడు అవుతుండగా, పరమునకు ఆరోహణం అవుతుండగా శిష్యులు గమనిస్తూ ఉన్నారు. ఈయన ఆరోహణమే వెళ్ళిపోతున్నాడు, ఏంటి రాజ్యం స్థాపిస్తాడంటే అనుకుంటున్నారు. అప్పుడు దేవదూత చెప్తున్న మాట ఏంటి తెలుసా? గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? ఇప్పుడు ఈ యేసు ఏ విధంగా పరలోకానికి ఎత్తబడ్డాడో అదే విధంగా ఆయన ఒక రోజున ఇదే కొండ మీదకి రాబోతున్నాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో స్పష్టంగా దేవదూతలు 11 మంది శిష్యులకు చెప్పారు. జకర్యా భక్తుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవక్త జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో స్పష్టంగా 1 నుంచి 3 వాక్యాల్లో యేసు ప్రభు తన పాదాన్ని ఒలీవల కొండ మీద మోపుతాడని స్పష్టంగా రాసి ఉన్నాడు. ఆ ఒలీవల కొండ 2గా విడిపోతుంది. యేసు ప్రభుతో పాటు మనం కూడా ఉంటాము. ప్రపంచ సైన్యాలన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి విరుద్ధంగా హర్మెగ్దోన్ అనే చోట సమకూడతాయి. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా పోరాటం అంటే యేసు ప్రభుకి వ్యతిరేకంగా పోరాటానికి వాళ్ళు వస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యుద్ధంలో యేసు ప్రభు తన నోటి నుంచి వెలువడే ఖడ్గము ద్వారా శత్రు సైన్యాలను సంహరిస్తాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ తర్వాత జరిగే కార్యం ఏంటంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5, 6 వాక్యాల ప్రకారం యేసుక్రీస్తు ఒలీవల కొండ మీదకు అడుగు పెట్టిన తర్వాత కొన్ని రోజులు మాత్రమే గ్యాప్ తీసుకొని, అది 40 డేసా, 45 డేసా, 90 డేసా అని చెప్పి కొంతమంది భావిస్తారు. ఆ విధంగా లేఖనాలు ఉన్నాయి. ఆ గ్యాప్ తీసుకున్న తర్వాత ఈ భూమి మీద యేసు ప్రభు 1000 ఏళ్ల పాలన ప్రారంభిస్తాడు. 1000 ఏళ్ల పాలన స్వయంగా ఇదే భూమి మీద, ఇదే చెట్లు ఉంటాయి, ఇదే భూమి ఉంటుంది, ఇదే నదులు ఉంటాయి, ఇదే సముద్రాలు ఉంటాయి, ఇవే దేశాలు ఉంటాయి. ఈ దేశాలని ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు.
ఆ పరిపాలనలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5-6 వాక్యాలు కనుక మీరు చూసినట్లయితే, దేవునికిని క్రీస్తునికిను యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతుకులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 సంవత్సరాలు యేసు ప్రభువుతో మనము కలిసి యేసు ప్రభువుకు సహకరిస్తాం పరిపాలనలో. మనం మాత్రమే కాదు, శ్రమల కాలం, 7 ఏళ్ల శ్రమల కాలంలో ప్రభువులో ఉండి మృతులైన వారు కూడా ఆయన రాజ్యంలో 1000 ఏళ్ల పాలనలో రాజులుగా యాజకులుగా ఉండబోతున్నారు. కనుక 1000 ఏళ్ళు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమిని పరిపాలించే మాట వాస్తవం. 1000 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే 11వ వాక్యంలో, మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడైన ఒకని చూసితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనపడకపోయిను. గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడ్డారు. గ్రంథాలు తెరవబడ్డాయి. అందరూ మండుచున్న అగ్నిగుండంలో వేయబడ్డారు. ఇదే అంతిమ తీర్పు, ఫైనల్ జడ్జిమెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పాలన ముగిసిన తర్వాత యేసు ప్రభు నమ్ముకోకుండా చనిపోయిన వాళ్ళందరూ కూడా లేస్తారు. ఒకవేళ అప్పటికి ఇంకెవరైనా బ్రతికుంటే కూడా లేస్తారు. బ్రతికుంటే కూడా వాళ్ళు కూడా సింహాసనం మీద నిలబడాల్సిందే. వీళ్ళందరూ ఎవరంటే శిక్షింపబడబోయేవాళ్ళు. వీళ్ళకి ఏంటి శిక్ష అంటే నిత్యాగ్ని గుండం, లేక్ ఆఫ్ ఫైర్. ఇక అక్కడ వాదనలు ఏముండవు, అక్కడ లాయర్లు ఉండరు, అక్కడ జడ్జి ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం కూడా సింహాసనం మీద కూర్చొని ఉంటాం. యేసు ప్రభువుని నమ్మని వారందరూ కూడా మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. మరి మనం ఎక్కడ ఉంటామంటే యేసుతో ఆ తీర్పు తీరుస్తున్న సమయంలో మనం యేసుతో ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి తీర్పు లేదా అంటే యేసు ప్రభువుని నమ్మి నమ్మకంగా ఈ భూమి మీద బ్రతికిన వారు ధవళ సింహాసనం మీద నిలబడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే వారందరూ కూడా సజీవులుగానో లేకపోతే మరణించి సమాధి చేయబడో పునరుద్ధానులై తిరిగి లేచి ప్రభు దగ్గరికి వెళ్ళారు కనుక ప్రభు యొక్క రాకడలో మేఘాల మీదకి వచ్చినప్పుడు ఇక వారికి తీర్పు తీర్చి ప్రభు మళ్ళీ వారిని శిక్షించే అవకాశమే లేదు. మనకు ఎలాంటి శిక్ష లేదు. కానీ మనం కూడా క్రీస్తు యొక్క న్యాయపీఠం మీద నిలబడాలి. ఒక రోజున న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు ప్రభు మనకు బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు. ఎందుకంటే మనం చేసిన నమ్మకమైన సేవను బట్టి సేవకులుగా, లేదా మనం ఇచ్చిన నమ్మకమైన సాక్ష్యాన్ని బట్టి, మనకు దేవుడిచ్చిన కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న యజమానుడిగా, యజమానురాలుగా, నీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకున్న ఒక క్రైస్తవురాలిగా, అనేక కుటుంబాలకు నువ్వు సాక్షిగా ఉన్న క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీకు ఇవ్వాల్సిన, నాకు ఇవ్వాల్సిన బహుమానాలన్నీ ప్రభు ఒక రోజున మనకి ఇస్తాడు. అది క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాం. ఎక్కడ క్రీస్తు న్యాయపీఠం అంటే పరలోకంలోనే ప్రభు మనకు బహుమానాలు ఇస్తారు. 7 ఏళ్ళు ఆయన అక్కడ ఉంటాం కాబట్టి. 7 ఏళ్ల తర్వాత 1000 ఏళ్ళు భూమిని పరిపాలిస్తాడు. భూమిని పరిపాలించాక ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుంది. ఆ జడ్జిమెంట్లో తెల్లని సింహాసనం ఎదుట పాపులైన వారందరూ లేచి నిలబడతారు. మరణించిన వాళ్ళు, సజీవులు అందరు నిలబడతారు. తల దించుకొని ఉండాల్సిందే. వాళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ప్రభు వాళ్ళకి చూపిస్తాడు. మొట్టమొదటి పాపం ఏంటంటే యేసు ప్రభువుని రక్షకుని నమ్ముకోకపోవటం ఘోరమైన పాపం. సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించిన రక్షకుడిని నమ్ముకోకపోవటం మొట్టమొదటి పాపం. ఇక రెండవ పాపాలు వాళ్ళు చేసిన క్రియలన్నీ. వీటన్నిటిని బట్టి ఆ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వాక్యం నుంచి మీరు చదివితే వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. అక్కడ ఎవరు ఉంటారంటే సాతాను ఉంటాడు, అబద్ధ ప్రవక్త ఉంటాడు, అంత్యక్రీస్తు కూడా ఉంటాడు ఆ మండుచున్న అగ్నిగుండంలో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనే నూతన యెరూషలేం పట్టణం భూమి మీదకి దిగిరావడం మనం చూసాం. ఈ 1000 ఏళ్ల పాలన తర్వాత ఈ పాత, ఇప్పుడు మనమున్న భూమి, ఇప్పుడు మనకు కనబడే ఆకాశం దేవుని సన్నిధి నుంచి పారిపోతుంది అని కూడా మనం గతంలో నేర్చుకున్నాం. ఎందుకు ఈ భూమిని దేవుడు నాశనం చేస్తాడు అంటే, ఒక రోజున మనుష్య కుమారుడికి ఈ భూమి తలదాచుకున్నట్టు చోటు కూడా ఇవ్వలేదు. ఎందుకు ఈ భూమి నాశనం కాబోతుంది అంటే, పేతురు భక్తుడు 2 పీటర్ 3వ అధ్యాయంలో సెలవిచ్చినట్లుగా పంచభూతాలు మహావేండ్రముతో లయమైపోతాయని భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు ఈ భూమి, ఆకాశము, పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయంటే,
సృష్టికర్త అయిన యేసుకి ఈ భూమి మీద ఈ భూమి స్థానం ఇవ్వలేదు. రెండవది, సృష్టికర్త అయిన దేవుని యొక్క రక్తం ఈ భూమి మీద చిందింపబడింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సృష్టి కూడా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మీరు చదువుకుంటే, ఈ సృష్టి కూడా ప్రభువా నాకు ఎప్పుడు విడుదల, త్వరగా నువ్వు రా, నన్ను ఈ పాపపు లోకం నుంచి విడిపించమని ఈ పశువులు, ఈ యొక్క సృష్టి, ఈ చెట్లు, ఈ భూమి కూడా మొరపెడుతున్నాయట. సృష్టి అంతా కూడా పాపాన్ని భరించలేక దేవుడికి మొరపెడుతున్నాయట, మాకు విమోచన ఎప్పుడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఈ పొలాలు, ఇప్పుడున్న ఈ ఇళ్ళు ఏమాత్రం ఉండవు, అన్నీ మైనంలాగా కరిగిపోతాయి, సమస్తము నాశనం అయిపోతాయి. అప్పుడు మనం ఎక్కడుంటామంటే మహిమ శరీరంలో ఉన్న మనము, ఆయన మనల్ని ఎక్కడైనా కొంతకాలము దాచగలడు. కొంతకాలం, ఒక రోజైనా ఆయనకి ఎంత 1 minute ఆయన సృష్టించగలడు. తన నోటి మాట చేత 6 days సృష్టిని అంతటిని చేశాడు ఆయన. 6 రోజుల్లో సమస్త సృష్టిని కలగజేసిన దేవుడు కొత్త భూమిని, కొత్త ఆకాశాన్ని సృష్టించడానికి ఆయనకు 6 రోజులు కూడా అవసరం లేదు. అదేవిధంగా ఆకాశం కూడా నాశనం అయిపోద్ది. ఇప్పుడున్న ఆకాశం కూడా మహావేంద్రముతో లయమైపోతుంది. ఆకాశం కూడా దేవుని సన్నిధి నుంచి పారిపోతుంది. ఎందుకు ఆకాశం ఏం చేసింది అని అంటే, ఆకాశము ఇప్పుడు దురాత్మలకు నిలయం. లూసిఫర్ యొక్క నాయకత్వంలో, సాతానుగాడి యొక్క నాయకత్వం, లూసిఫర్ అనే దేవదూత దేవునికి విరోధమైన కార్యం చేసి దేవుణ్ణి ధిక్కరించి పడిపోయాడు. పడిపోయిన వాడు సాతాన్ అయ్యాడు. వాడితో పాటు మరి కొంతమంది సహదాసుల్ని వాడు మాటలు చెప్పి దేవుడికి విరోధంగా పాపం చేసేటట్లు చేసి వాడు కూడా వాడితో కలిసి 1/3 వంతు మంది దేవదూతలు పడిపోయారు. వీళ్ళందరూ ఎవరంటే ఇప్పుడు డీమన్స్ అంటారు. దయ్యాలు అనేది వాళ్లే, దయ్యాలు వాళ్లే. ఇప్పుడు మనిషి చచ్చిపోయి దయ్యం ఎవడు కాడు, దయ్యాలు ఆల్రెడీ ఉన్నాయి. ఆ మనిషి పేరుతో మన మధ్య తిరుగుతుంటాయి అంతే. నేను పలానా వెంకయ్యని పుల్లయ్యని అని చెప్తుంటే కానీ వెంకయ్య పుల్లయ్య దయ్యం అయ్యే ప్రశ్నే లేదు. ఈ వెంకయ్య పుల్లయ్య పేరు చెప్పి దయ్యాలు అయ్యేది ఎవరంటే డీమన్స్. ఆల్రెడీ పడిపోయిన దేవదూతలు ఉన్నాయి, 1/3 ఉన్నారు వాళ్ళు. దేవదూతలు కోట్ల దేవదూతలను దేవుడు సృష్టించాడు. అందులో 1/3 ఆ దేవుడికి విరోధంగా కార్యం చేసిన లూసిఫర్తో కలిసి పడిపోయారు భూమి మీదకి. ఈ భూమి మీద పడిపోయిన వాళ్ళు భూమి మీద ఉంటున్నారా? వాళ్ళు కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు. సాతానుగాడు కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయగలరు. వాళ్ళు ఆకాశానికి భూమికి మధ్య సంచరిస్తున్నారు. ఈ మధ్య ఆకాశాన్ని వాళ్ళు తమ నివాస స్థలంగా చేసుకున్నారు. అందుకే టోటల్గా ఈ పాపంకిలమైన ఈ భూమిని, అదేవిధంగా సాతాను యొక్క నివాస స్థలమైన ఆకాశ మండలాన్ని దేవుడు సంపూర్ణంగా నాశనం చేస్తాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యంలో మీరు చూస్తే, మనం పోరాడినది శరీరంతో కాదు, ఆకాశ మండలంలో దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఇప్పుడు దురాత్మలు ఎక్కడున్నాయంటే ఆకాశంలో ఉన్నాయి. మరి భూమి మీదకి రావంటే వస్తుంటాయి, పోతుంటాయి. ఫ్రీ టికెట్, వాటికి టికెట్ కూడా ఏం లేదు. వాటి పని అదే. ఏ కుటుంబంలో ఎక్కడ గొడవ జరుగుద్దా, ఎక్కడ గొడవ పెడదామా, ఏ భార్యాభర్తల మధ్య చిచ్చు పెడదామా, ఏ కొత్తగా మ్యారేజ్ అయిన కుటుంబాలను నాశనం చేద్దామా, ఏ పిల్లల బ్రతుకుల్ని తాగుడికి అలవాటు చేసి పాడు చేద్దామా, ఏ పిల్లల్ని వ్యభిచారానికి ప్రోత్సహిద్దామా, ఇదే వాడి పని. వాడు ఎంతసేపు తిరుగుతుంటాడు, దిగుతుంటాడు పోతుంటాడు. వాడికి ఎంత శక్తి ఉందో తెలుసండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మీరు చూస్తే దేవుడి దగ్గరికి పోయి కూడా వాడు చాడీలు చెప్పగలడట మన మీద. నువ్వు పాల్మాత్య అనేవాడిని నమ్మావు, నీ సేవ చేయమని చెప్పావు, వాడు నిన్న ఈ ఆలోచన చేశాడు, నీకు తెలిసిందా? నిన్న పలానా మాట మాట్లాడాడు, పలానా వాళ్ళ గురించి బండి మీద పోతూ పలానాని నిందించాడు, నీ సేవకుడు, నీకు తెలీదా అంటాడు దేవుడితో. అంటే మన మీద కూడా నెపములు మోపే అవకాశం సాతానుగాడికి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ రోజున మన మీద వాడు ఎన్ని కొండేలు చెప్తున్నాడో, ఎన్ని పితురులు చెప్తున్నాడు దేవుడికి. అయితే ప్రభు తన రక్తంతో మనల్ని కడిగి కొన్నాడు కాబట్టి కొన్ని ఆయన పట్టించుకోడు. కానీ సాతాను మన మీద చాడీలు చెప్పే అవకాశం ఇవ్వకుండా క్రీస్తు బిడ్డలమైన మనం బతకాలి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని నన్ను నమ్మి ఈ పరిచర్య అప్పగిస్తే, మనకి దేవునికి విరుద్ధమైన కార్యాలు, పాపపు జీవితం మనలో కనబడితే సాతాను వెళ్ళి దేవుణ్ణి అడిగే అవకాశం ఉంది. నువ్వు అంత భక్తులని చెప్పావు కదా, వాడి సంగతి ఏంటని. అప్పుడు ఒక రకంగా దేవుడు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మిమ్మల్ని బట్టి, నన్ను బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సిగ్గుపడే విధంగా మనం జీవించకూడదు. ఎందుకంటే తన విలువైన రక్తంతో మనల్ని
కడిగి కొని నీతిమంతులుగా చేశాడు. నిత్య నరకానికి వెళ్ళాల్సిన మనల్ని నిత్య రాజ్యానికి వారసునిగా చేశాడు. అలాంటి దేవుడిని దుఃఖపెట్టే జీవితాన్ని మనం జీవించకూడదు. సాతాను మన మీద ఎప్పుడు మన దగ్గర నెగిటివ్ దొరుకుతుందో, ఎప్పుడు దేవునికి ఏమయ్యా ఏం సంగతి, ఇంత భక్తులు అన్నావు కదా, ఏంటి ఇతని సంగతి అని యోబు మీదే ఫిర్యాదు చేశాడు వాడు. యోబు మీదనే నీతిమంతుడు యథార్థవంతుడని దేవుడు చెప్తే వాడి మీదనే ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఇక మీ మీద నా మీద వాడు ఫిర్యాదు చేయడం చాలా సులభం. అందుకనే సాతాను తంత్రాలు మనం ఎరగాలి. సాతాను తంత్రములు ఎరగాలి. సంఘంలో సేవ చేసే సేవకుడైనా, కుటుంబ యజమానైన యజమానురాలైనా సాతాను తంత్రాలు ఎరిగి తీరాలి. జాగ్రత్తగా చిన్న సమస్య ఏదైనా వచ్చినప్పుడు ప్రార్థన చేసి పరిష్కరించుకోవాలే కానీ ఒకవేళ అరిచి ఆగం చేసి సంఘంలోనైనా కుటుంబాల్లోనైనా సాతాను గడికి చోటిస్తే వాడు ఖచ్చితంగా మన గొంతు మీద కాలేసి తొక్కడానికి ప్రయత్నం చేస్తాడు. చేయటమే కాదు, వాడు దేవుణ్ణి సవాల్ చేస్తాడు. ఇంత భక్తుడు, ఇంత భక్తురాలు, ఇంత ప్రార్థనా పరురాలు ఈ విధంగా ఉంది ప్రభువా, ఏంటి నీ బిడ్డ సంగతిని ప్రభువునే ప్రశ్నిస్తాడు. కనుక అలాంటి దుస్థితి మనం రాకుండా చూసుకోవాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలరా, 21వ అధ్యాయం నుండి నూతన సృష్టి, నూతన ఆకాశం, నూతన భూమి దేవుడు సృష్టిస్తాడని చెప్పుకున్నాం. అక్కడ నీతి మాత్రమే నివాసం చేస్తుంది. అక్కడ పాపానికి చోటు లేదు. సూర్యచంద్రులు అక్కడ ఉండరు. సముద్రం అక్కడ ఉండదు. రోగం ఉండదు, వేదన ఉండదు, బాధ ఉండదు, మరణమే ఉండదు. మరణమే ఉండదు. ఆ నూతన భూమి మీదకి నూతన యెరూషలేం పట్టణం అంటే పరలోకపు రాజధాని భూమి మీదకి దిగి వస్తుంది. భూమి చాలా విశాలంగా ఉంటుంది, నూతన భూమి. ఆ నూతన యెరూషలేం పట్టణమే చాలా పెద్దది. ఇక్కడ దేవుడు సృష్టించే ఆ నూతన భూమి ఇంకెంత పెద్దదో రాయబడలేదు. కానీ ఆ నూతన భూమి మీదకి దిగి వచ్చే, పరలోకం నుండి దిగి వచ్చే నూతన యెరూషలేం పట్టణం 1500 మైళ్ళ పొడవు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు. అంటే క్యూబిక్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చూస్తుంటాం కదా, అలాంటి అపార్ట్మెంట్స్ని ఒకదాన్ని మీరు ఊహించుకుంటే 1500 మైళ్ళ పొడవు అంటే ఇంచుమించుగా 2400 కిలోమీటర్లు, 1500 మైళ్ళ వెడల్పు, 1500 మైళ్ళ ఎత్తు. అంత పెద్ద పట్టణం. ఈ పట్టణంలో ఎంతమంది ప్రజలు పడతారు? ఒకవేళ మనం ఈ భూమి మీద మనకి ఈ ఫ్లోర్ నుండి స్లాబ్కి హైట్ 12 అడుగులు వేసుకుంటే, మన ఇల్లు అంతా ఇంచుమించుగా 10 అడుగులే కడుతున్నారు ఇప్పుడు అందరూ. ఒకవేళ నేను కూర్చున్న నేల మీద నుండి 12 అడుగులు నా స్లాబ్ హైట్ వేసుకుంటే, ఈ నూతన యెరూషలేం పట్టణంలో ఎన్ని స్లాబులు వేయచ్చో తెలుసండి? 6,60,000 స్లాబులు వేయచ్చు. 6,60,000 స్లాబులు వేయచ్చు. నూతన యెరూషలేం పట్టణంలో 6,60,000 స్లాబుల్లో ఒక ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోరే. ఆ అపార్ట్మెంట్లో, ఆ క్యూబిక్ అపార్ట్మెంట్ స్ట్రక్చర్లో గ్రౌండ్ ఫ్లోర్ ఎంత ఉంటుందో తెలుసండి? మన భారతదేశానికి రెట్టింపు ఉంటుంది. భారతదేశం యొక్క విస్తీర్ణం ఏంటంటే 12,69,219 మైళ్ళు, స్క్వేర్ మైల్స్. 12,69,219 స్క్వేర్ మైల్స్. కానీ నూతన యెరూషలేం పట్టణంలో ఒక ఫ్లోర్, ఒక గ్రౌండ్ ఫ్లోర్ 6,60,000 ఫ్లోర్లు ఉంటాయి. ఒక గ్రౌండ్ ఫ్లోర్ యొక్క విస్తీర్ణం ఏంటంటే 22,50,000 స్క్వేర్ మైల్స్. 22,50,000 చదరపు మైళ్ళు. భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంతంటే, ఇది భారతదేశంలో ఉన్న గంగా, యమున నదులన్నీ కలిపి కూడా, మనకున్న సముద్రపు జలం అంతా కూడా కలిపి కూడా, భారతదేశం యొక్క టోటల్ ఏరియా ఎంత ఉంది అని అడిగితే, కొండలు లోయలు అన్నీ కలిపితే 12,69,219 స్క్వేర్ మైల్స్. నూతన యెరూషలేం పట్టణంలో ఒక గ్రౌండ్ ఫ్లోరే 22,50,000 స్క్వేర్ మైల్స్, చదరపు మైళ్ళు. అంటే ఇండియాకి రెట్టింపుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఫ్లోర్లో ఒక్కొక్కళ్ళు నివాసం చేయడానికి 1 ఎకరం స్థలం ఇచ్చినా కూడా, ఒక్కొక్కళ్ళు నివాసం చేయడానికి 1 ఎకరం స్థలం ఇచ్చినా కూడా, 1 ఎకరం స్థలం ఇచ్చినా కూడా, పైగా నూతన యెరూషలేం పట్టణంలో సగభాగం అంటే ఇండియా మందం ఖాళీగా పెట్టి, ఒక ఇండియా అంతా ఖాళీగా వ్యవసాయానికి ఉపయోగించి, ఒక ఇండియా భూభాగం అంతా మనుషులు నివసించిన
ఇప్పుడున్న ప్రపంచ జనాభా కానీ ఆదాము నుండి ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ జనాభాలో 20% మంది రక్షణ పొందిన, మొత్తం రక్షణ పొందే వాళ్ళు ఎంతమంది అంటే 2300 కోట్ల మంది రక్షణ పొందుతారు. ఈ 2300 కోట్ల మంది ఒక్కొక్క ఫ్లోర్లో 50 కోట్ల మంది నివసించినా కూడా ఒక్కొక్కరికి ఒక ఎకరం ఇస్తే నూతన యెరూషలేము పట్టణంలో ఒక గ్రౌండ్ ఫ్లోర్లో సగంలోనే 72 కోట్ల మంది పడతారట. 72 కోట్ల మంది ప్రజలు నివాసం చేయొచ్చు. గ్రౌండ్ ఫ్లోర్లో హాఫ్లో 72 క్రోర్స్ నివాసం చేయొచ్చు. మిగతా హాఫ్ అంతా కూడా మనం పార్కులకి పొలాలకు వదిలేసినా కూడా ఒక ఫ్లోర్లో 72 క్రోర్స్ నివసించవచ్చు. హాఫ్ ఆఫ్ ది ఫ్లోర్లో, మిగతా హాఫ్ అంతా వేకెంట్ ల్యాండ్. అలాగే 6,60,000 ఫ్లోర్లలో 6,60,000 ఫ్లోర్లలో ఏమైంది దేవుని బిడ్డలరా, 72 కోట్ల చొప్పున ఎంతమంది నివాసం చేయొచ్చో తెలుసండి? 425 ట్రిలియన్స్ 425 ట్రిలియన్స్ ఆఫ్ పీపుల్ నివాసం చేయొచ్చు. ఇప్పటి వరకు ప్రపంచంలో అంత జనాభా ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు పుట్టలేరు, పుట్టపోరు కూడా. బిలియన్స్ కాదు, ఇప్పుడున్న ప్రపంచ జనాభా 800 కోట్లు, అంటే 8 బిలియన్లు మాత్రమే. ఆదాము నుండి ఇప్పటి వరకు ఉన్న జనాభా ఎంత అంటే, ఆదాము నుండి ఇప్పటి వరకు ఉన్న జనాభా 117 బిలియన్లు. 117 బిలియన్లు అంటే 11,700 కోట్ల జనాభా. కానీ నూతన యెరూషలేము పట్టణంలో ఎంతమంది జనాభా నివసించవచ్చు అని ఒక భక్తుడి యొక్క అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే 475 ట్రిలియన్లు. 475 ట్రిలియన్లు అంటే ఇంచుమించుగా 47,520 కోట్ల మంది, 47,520 కోట్ల మంది జీవించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇవన్నీ కూడా రఫ్గా నేను వేసింది. ఏదేమైనా నూతన యెరూషలేము పట్టణంలో ఒక ఫ్లోరు ఇండియా కంటే రెట్టింపు ఉంటుంది. అలాంటి ఫ్లోర్లు ఎన్నో తెలుసా అండి? అలాంటి అపార్ట్మెంట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మనకు అర్థమయ్యే భాషలో 6,60,000 ఫ్లోర్లు ఉన్నాయి. మీకు ఎంత జనాభా పడతారో మనం ఆలోచించండి. మన కొరకు దేవుడు ఒక పెద్ద పట్టణాన్ని పరలోకంలో ఆయన తయారు చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వస్తాను, ఆ స్థలానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆ స్థలమే నూతన యెరూషలేము పట్టణం. ఆ నూతన యెరూషలేము పట్టణం ఒక రోజున, ఈరోజు యేసు ప్రభు రక్తంతో కడగబడి నమ్మకంగా బతికే వారి యొక్క నివాస స్థలం. ఏ విధంగా వారు ఉంటారు అంటే, ఆ నూతన యెరూషలేము పట్టణంలో మీరు నేను ఏ విధంగా జీవిస్తామంటే యేసుక్రీస్తును పోలి జీవిస్తాం. 1 యోహాను 3వ అధ్యాయంలో యోహాను భక్తుడిని ఒక ఆయన అడిగాడట, ప్రభు వచ్చినప్పుడు యోహాను భక్తుడా నేను ఎలా ఉంటానని అన్నాడట. యోహాను భక్తుడు సమాధానం చెప్పాడట ప్రార్థన చేసి, ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కానీ మేఘాల మీదకి వచ్చినప్పుడు కానీ, సహోదరుడా నువ్వు ఎలా ఉంటావంటే యేసుక్రీస్తు ఎలా ఉంటాడో అలా ఉంటావు. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ఎంత మహిమతో ఉన్నాడో అంత మహిమతో కూడా మీరు నేను ఉండబోతున్నాం. ఒక రోజున యేసుక్రీస్తు సమరూపంగా మనం ఉండబోతున్నాం. ఇంచుమించు ఎవరు యేసుక్రీస్తు గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉండబోతాం మనం. అయితే యేసుక్రీస్తు సింహాసనం వేసుకొని ఆ నూతన యెరూషలేము పట్టణంలో మన మధ్యనే నివాసం చేస్తాడు ఆయన. దేవుడు మన మధ్యలో నివసించాలంటే చాలా ఇష్టం ఆయనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని నివాసము మనుషుల మధ్యలోకి దిగివచ్చే సమయం. ఇవంతా కూడా యోహాను భక్తుడు చూస్తున్నాడు. ఒక దేవదూత చూపిస్తున్నాడు 22వ అధ్యాయంలో. యోహాను భక్తుడు చూసినప్పుడు దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనం చూశాడు ఆ నూతన యెరూషలేము పట్టణంలో. ఆ సింహాసనం నుండి రాజవీధి మధ్యన ఒక నది ప్రవహించుట కూడా ఆ దూత యోహానుకు చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేము పట్టణంలో కానీ నూతన సృష్టిలో కానీ ఒకే ఒక నది ఉంటుంది. ఇక చెరువులు ఉండవు, సముద్రాలు ఉండవు. ఒకే ఒక నది ఉంటుంది. సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నక్షత్రాలు ఉండవు. దేవుడే వెలుగుగా ఉంటాడు. ఒకే ఒక నది ఉంటుంది. ఆ నది కూడా ఆ పట్టణం మధ్య గుండా ప్రవహిస్తుంది. ఆ నది యొక్క ఈవల ఆవల జీవవృక్షం ఉంటుంది. జీవవృక్షం మరి ఆదికాండంలో మీరు చూడవచ్చు. జీవవృక్షం అనేది ఆదికాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యంలో
జీవవృక్ష ఫలము మానవుడు తినకుండా అక్కడ కెరూబుల్ని కావలి ఉంచినట్లుగా మనం చూడగలం. జీవవృక్ష ఫలం మానవుడు తినకుండా కెరూబుల్ని కావలి ఉంచినట్లుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డారా, పాపం చేసిన మానవుడికి జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశం లేదు. కానీ దేవుడు ఆదాముతో అవ్వతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఈ తోటలో అన్ని పండ్లు తినండి, కానీ మంచి చెడ్డు తెలివినిచ్చు పండు మాత్రం తినొద్దు అన్నాడు. అంటే దాని అర్థం జీవవృక్ష ఫలం ఆదాము అవ్వలు ఆ రోజు తినుండొచ్చు, పాపం చేయకముందే తినుండొచ్చు. కానీ వాళ్ళు జీవవృక్ష ఫలం కంటే కూడా మేము దేవునితో సమానంగా అయ్యే పండు తినాలని ఆశపడ్డారు. చూడండి, సృష్టించిన దేవుడితో సమానం కావాలని కోరుకున్నారు. చాలా భయంకరమైన ఆలోచన కదండి. మనం కూడా ఒక యజమానుడి దగ్గర పనిచేస్తూ అతన్ని మింగేయాలనుకుంటే ఎలా ఉంటుందండి? అలాగే దేవుడు సృష్టించిన నరుడు జీవవృక్ష ఫలం తిని యుగయుగములు దేవుడితో కలిసి జీవించకుండా దేవుడితో సమానం అవుతారు మీరు ఆ పండు తింటే అని సాతాను చెప్తే, ఆ పండు తిని దేవునితో సమానం కావాలని కోరుకున్నారండి. అందువల్ల ఏమయ్యారు? ఏదైనా తోట నుంచి తరిమివేయబడ్డారు. ఒకవేళ ఈ దుర్మార్గులు ఎక్కడ జీవవృక్ష ఫలం తింటారోనని దేవుడు ఆ జీవవృక్షం చుట్టూ కూడా కెరూబుల్ని అక్కడ కావలి ఉంచినట్లుగా మనం చూడగలం. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వాక్యంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా ఆ జీవవృక్ష ఫలం తినే అవకాశం దేవుడు మీకు నాకు కల్పించాడు. ఎక్కడ తినగలమంటే, ఈ రోజున యేసు రక్తంతో కడగబడి మనం నమ్మకంగా బతికి ప్రభు రాకడలో ఎత్తబడితే తప్పనిసరిగా మన కళ్ళ ముందే జీవవృక్షం ఉంటుంది. మనం ఏ పట్టణంలో ఉంటామో ఆ పట్టణంలో నదికి అవతల యువతల జీవవృక్షం ఉంటుంది. ఆ జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని ప్రభు మనకి ఆ రోజున కల్పిస్తాడు. మనం సరదాగా తినొచ్చు దాన్ని. యుగయుగములు ప్రభుతో జీవించే అవకాశం ఆ జీవవృక్ష ఫలం ద్వారా ప్రభు మనకు కలిగించబోతున్నాడు. నిషేధించిన జీవవృక్షాన్ని ప్రభు ఒక రోజున మనకి ఇవ్వబోతున్నాడు. ఒకప్పుడు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 2వ వాక్యం ప్రకారం పాపం చేసి మనం దేవుడికి దూరం అయ్యాం. దేవుడికి మనకి మధ్య పాపపు అడ్డుగోడ వచ్చింది. ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరించామో, ఇక దేవునికి మనకి మధ్య అడ్డుతారు అనేది ఏమీ లేదు. మనము దేవుడు ఏకమైపోతాం ఒక రోజున. ఆ పరలోక పట్టణంలో జీవవృక్ష ఫలం ఉంటుంది. అది 12 months, ఎవ్రీ మంత్ పండ్లు వస్తాయి. ఎవ్రీ డే ఫ్రూట్స్ ఉంటాయి అక్కడ. అయితే పరలోకంలో ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి ఎందుకంటే జీవవృక్ష ఫలం అంటే సరదాగా తినటం కోసం. కొంతమంది సరదాగా తింటున్నానండి, ఆకలి లేదంటారు చూడండి. అప్పుడప్పుడు సరదాగా ఫర్ ఎంజాయ్మెంట్ ఆ పండు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆకులు, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకు వినియోగించును అని 2వ వాక్యం రాయబడింది. స్వస్థత అంటే పరలోకంలో నూతన సృష్టిలో రోగం ఉండదు, బాధ ఉండదు, వ్యాధి ఉండదు, మోకాలు నొప్పులు ఉండవు, కీళ్ళ నొప్పులు ఉండవు, తలనొప్పి ఉండదు, గుండె జబ్బు ఉండదు, ఏ జబ్బులు ఉండవు. మరి ఇక్కడ ఆకులు జనములను స్వస్థపరచుటకు ఉపయోగించబడినని రాసింది ఏమిటంటే, కాదు, ఈ ఆకులు దేనికి ఉపయోగపడతాయంటే ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో మరింత మహిమతో మనం వెలిగిపోవడానికి ఉపయోగపడతాయి. మరింత మహిమతో మరింతగా దేవునిలో ఆనందించడానికి ఆకులు ఉపయోగపడతాయి తప్ప అక్కడ ఎవరికి రోగం వచ్చేది లేదు, స్వస్థపరచబడాల్సిన అవకాశం వచ్చేది కూడా లేదు. ఎవరికి ఏ జబ్బులు రావు. ఎవరు నూతన యెరూషలేము పట్టణంలో ఎవరు వృద్ధులయ్యే అవకాశం కూడా లేదు. ఇప్పుడు 90 ఏళ్ళ వాళ్ళు ప్రభువులో నిద్రించి నూతన యెరూషలేము పట్టణంలోకి చేరితే 90 ఏళ్ల వాళ్ళలాగా కర్రలు పట్టుకొని నడవాల్సిన అవసరం లే. వాళ్ళు ఖచ్చితంగా 30 years యావరేజ్ ఏజ్ యవనస్తులుగానే నడుస్తారు. యవనస్తులు నడుస్తారు. నో ఏజింగ్ అనమాట. అంటే వయసు పెరగటం అనేది నూతన యెరూషలేము పట్టణంలో ఉండదు. అది పరలోకం. అక్కడ వంగిపోయిన వాళ్ళు, మోకాళ్ళు వంకరలోళ్ళు ఉండే అవకాశం లేదు. అదంతా మహిమ శరీరం. ఈ ఫ్లెష్, ఈ యొక్క మాంసంతో ఉన్న శరీరానికే ఇన్ని బలహీనతలు. ఆ మహిమ శరీరానికి ఆ బలహీనతలు ఉండే అవకాశమే లేదు. పైగా దేవుని సన్నిధిలో అసలు బలహీనతకు చోటే లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. అదొక గొప్ప అనుభవం అండి. ఈ రోగాలు, రోస్టులు, డాక్టర్ చుట్టూ తిరగటం, భయపడటం, ఈ గందరగోళం, ఇదంతా ఏముండదు నూతన యెరూషలేము పట్టణంలో. దేవుని స్తోత్రం కలుగును కాక. మరి అట్టి మహిమ గల పట్టణంలో చేరాలంటే రక్షింపబడిన మనము మన రక్షణ ఖచ్చితంగా కాపాడుకుంటూ ముందుకు సాగాలి.
కాపాడుకుంటూ ముందుకు సాగినప్పుడే ఆ జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. జీవవృక్షం అనే దాన్ని ట్రీ ఆఫ్ లైఫ్ను గురించి మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడింది. అదేవిధంగా 22:2లో మనం చదువుకున్నాం. అట్ ద సేమ్ టైం 22:14లో కూడా జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. మరొకసారి ఇక్కడ జీవవృక్షం రాయబడింది. అలాగే 22వ అధ్యాయం 19వ వాక్యంలో కూడా ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములు ఏదైనా తీసివేసినా లేదా కలిపినా వాడు జీవవృక్షములో పాలు బంపులు పొందడు. ఈ రోజుల్లో చాలా మంది వాక్యానికి ఎడిషనల్ వాక్యం తయారు చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో అయితే బైబిల్ కాకుండా ఇంక ఎక్స్ట్రా పుస్తకం కూడా ఉంటుంది. కొన్ని సంఘాల్లో అయితే ఏంటంటే ఈ బైబిల్లో ఈ వాక్యం ఉంది, ఇది పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, తేలిక మనకు అవసరమైన వాటిని మాత్రం చూసుకుంటే చాలు, పెద్దగా పట్టించుకోవద్దు, దీని గురించి భయపడిపోకండి, దేవుడు కరుణామయుడులే, క్షమిస్తాడు, మీరు కానుకలు ఇస్తూ ఉండండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, ఇలా బోధించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది బైబిల్కి అడిషనల్గా కొత్త బైబిల్ తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. శాపం ఏంటి తెలుసండి? ఈ బైబిల్కి అదనంగా ఒక్క వాక్యం చేర్చిన, బైబిల్లో నుండి ఒక్క వాక్యం పనికిరాదని తీసేసిన వాడికి జీవవృక్షంలో కానీ పరిశుద్ధ పట్టణంలో కానీ పాలు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ కాకుండా ఎక్స్ట్రా వాక్యాలు చదివించే సంఘాలు నేను చూశాను. బైబిల్లో ఉన్నది కూడా ఆ పాత నిబంధన పట్టించుకోవాల్సిన అవసరం లేదులే, దావీదు గురించి మనకు అనవసరం, ఒక యేసుప్రభు దగ్గర నుంచి పట్టించుకుంటే చాలనే బోధించే సంఘాలు కూడా ఉన్నాయి. స్పష్టంగా లేఖనం చెప్తున్నాడు, ప్రభు స్వయంగా చెప్తున్నాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యం కలిపిన, ఒక వాక్యం తీసేసిన వాడు పరిశుద్ధ పట్టణంలో వాడికి స్థానం లేదు, జీవవృక్ష ఫలం తినే అవకాశం లేదు. మరి ఎక్కడికి వెళ్తాడు వాడు? యేసు ప్రభు నమ్ముకున్నానని నటించిన నిత్య నరకాగ్నికి వెళ్తాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక కలపొద్దు, చెరపొద్దు. బైబిల్లో ప్రతి పదం సత్యం, ప్రతి లైన్ సత్యం. నువ్వు ఒకవేళ పాటించలేకపోతే క్షమించమని అడుగు, అంతే. ఇది నాకు కాదులేండి, ఒక్కసారి వెలిగించబడిన తర్వాత ఇక నేను ఎంత పాపం చేసినా నాకేం కాదు, పరలోకం గ్యారంటీ కాదు. పరలోకం గ్యారంటీ కాదు. హెబ్రీ 2వ అధ్యాయంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలా తప్పించుకోగలరు? ఖచ్చితంగా నిత్య నరకమే. కనుక రక్షణ కాపాడుకోవాలి. నీళ్లలో 4 సార్లు మునిగినందువల్ల ప్రయోజనం లేదండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది నమ్మకమైన క్రైస్తవ జీవితం జీవించడం చాలా అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశాన్ని ప్రభు మనకి ఆ నూతన యెరూషలేము పట్టణంలో కలిగిస్తాడు. మనం ధన్యులం. అలాగే తర్వాత రాయబడిన వాక్యాలు కనుక మనం చూసినట్లయితే ఆ నది ప్రవహిస్తుంది. ఆ నది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఆ వీధులంతా కూడా బంగారుమయమైన వీధులు నూతన యెరూషలేము పట్టణంలో. ఆ బంగారు వీధుల్లో నుండి దేవుని సింహాసనం నుండి నది బయలుదేరుతుంది. ఆ నది యొక్క పుట్టక స్థానం ఏంటంటే దేవుని సింహాసనం. దేవుని సింహాసనంలో నుండి ఆ నది బయలుదేరి బంగారు వీధులు గుండా ప్రవహిస్తుంది. బంగారం కింద, బంగారం పైన నీళ్లు. ఇక ఆలోచించండి, అక్కడ బంగారం తవ్వుకుందామన్నా గడపరలు ఉండవు. ఒకవేళ తవ్వి ఎవడైనా తీసుకుంటే కూడా బంగారు ఉంగరాలు కానీ తాలిబొట్లు కానీ కమ్మలు కానీ చేయడానికి కంసాలి పనివాడు అక్కడ ఉండడు. కనుక ఒక రోజున బంగారం మన కాళ్ళ కింద ఉండబోతుంది. ఈ రోజుల్లో బంగారం వేసుకోవద్దని నేను చెప్పను, కానీ బంగారం ఒక రోజున మన కాళ్ళ కింద ఉండబోతుంది. బంగారు వీధుల్లో మనం సంచరించబోతున్నాం. ఆ బంగారు వీధులు గుండా జీవజల నది ప్రవహిస్తుంది, దేవుని సింహాసనం వచ్చే నది. ఆ నది దాహం మనకు కాదు. అక్కడ పరలోకంలో దాహమే ఉండదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు, దప్పిక ఉండదు, రోగం ఉండదు, బాధ ఉండదు. కానీ ఎందుకు మరి నది ఉంది? సరదాగా ఎప్పుడన్నా కావాలంటే ఏమండి, మన దగ్గర కూడా మనకేం ఆకలి ఉండదు, అక్కడ టేబుల్ మీద ఏమైనా ఉందనుకోండి, సరదాగా అలా తింటాం ఆ టేస్ట్ కోసం అని చెప్పి. అలాగే సరదాగా ఆ నీళ్లు తాగే అవకాశం ఉంటుంది మనకి. జీవజలం అది. మత్తయి సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక సమరయ స్త్రీ వచ్చింది. ప్రభు అంటున్నాడు, నీకు జీవజలములు ఇస్తాను అంటున్నాడు. ఆమె అనుకోండి ఎంతసేపటికి బావిలో నీళ్ళు ఇస్తాడు అనుకుంటుంది.
జీవజలములు అంటే ఏంటో అని ఆలోచన చేసింది ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవజలములు ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపిస్తాయి, నిరంతరము నిరంతరము అతన్ని జీవింపచేస్తాయి. ఈ జీవజలములు త్రాగే అవకాశాన్ని కూడా నూతన యెరూషలేము పట్టణంలో మనకు దొరుకుతుంది. అక్కడ శాపగ్రస్తమైనది ఏది ఉండదు. ఆ పరలోక పట్టణంలో శాపగ్రస్తుడు ఎవడు అక్కడ ప్రవేశించే అవకాశం లేదు. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం దానిలో ఉంటుంది. ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేయుచుందురు. ఆయన నామం వారి నొసల యందు ఉంటుంది. దేవుని యొక్క నామం మన నొసల మీద ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ముఖాన్ని నేరుగా మనం చూడగలుగుతాం. దేవుణ్ణి చూస్తూ ఆరాధించగలుగుతాం. ఇప్పుడు ఎక్కడో ఉన్న దేవుణ్ణి చూస్తూ ఆత్మస్వరూపైన దేవుణ్ణి ఊహించుకుంటూ ఆరాధిస్తున్నాం. ఆ రోజున దేవుణ్ణి ముఖాముఖిగా చూడబోతున్నాం. మనం దేవుణ్ణి సేవించబోతున్నాం, స్వయంగా ఆరాధించబోతున్నాం, ఆయన్ని ముద్దు పెట్టుకోబోతున్నాం. ఆయన కూడా మనల్ని కౌగిలించుకోబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది నూతన యెరూషలేము పట్టణం, పరలోకం యొక్క అనుభవం ఎక్కడ జరుగుతుందంటే కొత్త భూమి మీద ఈ అనుభవాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, అక్కడ దీపకాంతి అవసరం లేదు, సూర్యకాంతి అవసరం లేదు. ప్రభువే వారి మీద ప్రకాశించును. ప్రభువే మనకు వెలుగ్గా ఉంటాడు. అక్కడ మనం ఏం చేస్తామో తెలుసా? యుగ యుగములు ఆయనతో కలిసి రాజ్యం చేస్తుంటాం. ఆయన సేవకులు ఆయనతో కలిసి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. 6వ వాక్యంలో ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. ప్రభు స్వయంగా చెప్తున్నాడు, మన దేవుడు నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు సత్యము, మార్గము, జీవమైన. ఈజ్ ట్రూత్, ఈజ్ లైఫ్. ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన చెప్పాడంటే సత్యమైన మాట చెప్తాడు. కాబట్టి ఆయన చెప్పే ఈ మాటలన్నీ సత్యమైనవి, త్వరలో ఇవి సంభవించవలసి ఉన్నవి కనుక ఆయన తన దాసులకు చూపుటకే తన దూతలను పంపెను. ఈ విషయాలన్నీ ఆసియాలో ఉన్న 7 సంఘాలకు తెలియజేస్తున్నాడు. ఈ రోజున మనకు కూడా తెలియజేస్తున్నాడు ఈ మాటలు. ఇవి సత్యము, ఈ జరగబోయే సంగతులు మీకు చెప్తున్నాను. యోహాను ఇప్పుడు జరగబోయే సంగతులు ఆ రోజు నుంచి చెప్తూనే ఉన్నాడు ఆయన. దేవుడు 1వ శతాబ్దంలోనే యోహానుకి చెప్పాడు. ఈ రోజు కూడా మనకి చెప్తున్నాడు. మనం కూడా చెప్తూనే ఉన్నాం. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే తగిన సమయంలో దేవుడు తప్పనిసరిగా వస్తాడు. ఇవన్నీ కూడా జరిగి తీరుతాయి. నూతన సృష్టి అనేది ఒకటి ఉంటుంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ధన్యతలు మీకు బాగా తెలుసు. ఎవరెవరు ధన్యులు అనే దాన్ని స్పష్టంగా ఇక్కడ రాసిన మాట. ఈ బ్లెస్డ్, ధన్యులు అనే పదాన్ని హౌ హ్యాపీ అంటే ఎంత ఆనందం అని బ్లెస్డ్ అనే పదానికి అర్థం. గొప్ప సంతోషాన్ని కలిగించే పదం ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యంలో మీరు తర్వాత చూడండి. గతంలో మనం నేర్చుకున్నాం. ఎవరైతే ప్రకటన గ్రంథాన్ని చదువుతారో, వింటారో, గైకొంటారో వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యంలో క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15వ వాక్యంలో తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. అపవిత్రత నుండి కాపాడుకుంటూ తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. అంటే అపవిత్ర నుంచి విడిపించబడిన వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 19:9లో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందుకు పిలువబడిన వారు ధన్యులు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందు ఒకటి జరుగుతుంది. ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రకటన గ్రంథం 19:9లో రాసి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులో మీరు నేను ఉండబోతున్నాం. మనం ధన్యులం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వాక్యంలో మొదటి పునరుద్ధానమందు పాలు పంపులు పొందిన వారు ధన్యులు. మొదటి పునరుద్ధానం అంటే ప్రభు రాకడలో ఎత్తబడిన వారైన వారు ధన్యులు. శ్రమల కాలంలో శ్రమలు అనుభవించి రక్షించబడిన వారు కూడా మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులే. 2వ పునరుద్ధానం ఎవరికో తెలుసండి? నిత్య నరకాగ్నికి వెళ్లే వాళ్ళే 2వ పునరుద్ధానం పొందుతారు. 2వ పునరుద్ధానంలో వాళ్ళు పాలుబంపులు పొందుతారు. వాళ్ళు నిత్య నరకం కోసమే లేస్తారు, సమాధి చేయబడి లేస్తారు పైకి. కానీ మొదటి పునరుద్ధానం క్రీస్తుతో కలిసి జీవించే వారికే దొరుకుతుంది అది. కాబట్టి మొదటి పునరుద్ధానంలో పాలుబంపులు పొందేవారు ధన్యులు. 22వ అధ్యాయం 7వ వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాం. 22 అధ్యాయం. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనేవాడు ధన్యుడు. ఈ గ్రంథంలోని వాక్యాలు గైకొనేవాడు ధన్యుడు. ఈ వాక్యాలని మీరినవాడు ధన్యుడు కాదు, శాపగ్రస్తుడు. తనకి చెప్పాల్సిన అవసరం లేదు. నేను వెళ్తానా పరలోకానికి,
నేను బ్లెస్డేనా అని ఎవరిని అడగాల్సిన అవసరంలా. యేసు ప్రభుని నమ్ముకున్న మనం ఈ గ్రంథాన్ని ఫాలో అయితే వీఆర్ బ్లెస్డ్. మనం ఫాలో కాకపోతే కాదు, వీఆర్ బ్లెస్డ్ కాదు. మరి ఏం చేయాలి? పశ్చాత్తపడి మరొకసారి ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా ఒక మాట రాసి ఉంది. 22:14, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కొని వారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యానికి నేను వారసుని కావాలి, వారసురాలిని కావాలని ఎవరైతే ఈ రోజునే నిర్ణయించుకొని భక్తితో, శ్రద్ధతో, భక్తితో, మంచి ప్రవర్తనతో ప్రభు రాకడను కోరుకుంటారో, ప్రభుకి ఇష్టంగా బతుకుతారో వారు ధన్యులు. కాబట్టి ఈ ధన్యతలు ప్రకటన గ్రంథం ధ్యానించేవారు ఈ ధన్యతలన్నీ ఖచ్చితంగా పొంది తీరుతారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మరొకసారి ఈ ధన్యతలు మీరు ధ్యానం చేయండి. మీరు ధన్యులు, ఎందుకంటే ఎంతో ఓపికగా ప్రకటన గ్రంథాన్ని ఇప్పటివరకు విన్నారు. మీరెవరు తప్పిపోయే అవకాశం లేదు. మీరు, నేను, మనందరం కూడా ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి 8వ వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ యోహాను, అపోస్తలుడైన యోహాను భక్తుడు ఒక పొరపాటు చేస్తున్నాడు. యోహానుకి అక్కడ దేవదూత తనకి ఈ సంగతులన్నీ చూపిస్తున్న దేవదూతను చూసి ఆ దేవదూతనే దేవుడు అనుకొని పాదాలకు నమస్కారం చేయబోయాడు. ఈ రోజుల్లో కూడా చాలా మంది పాస్టర్లు సాష్టాంగ నమస్కారం చేయించుకుంటున్నారు. అసలు ఏ మనుషుడు కూడా సాష్టాంగ నమస్కారం చేయించుకోకూడదు. ఏ మనుషుడికి కూడా మనం పాదాలకి దండం పెట్టకూడదు. సాష్టాంగ నమస్కారం చేయించుకున్నాడంటే వాడికే ప్రమాదం. ముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తితో ఎవడైనా సాష్టాంగ నమస్కారం చేసుకున్నాడు అంటే అతడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తుని నమ్ముకున్న ఒక వ్యక్తి ఏ మనుషుడికైనా సాష్టాంగ నమస్కారం చేశాడు అంటే ఈ యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు కూడా శాపగ్రస్తుడు. వయసులో పెద్దోళ్ళు కావచ్చు, హృదయపూర్వకంగా తల వంచి నమస్కరించవచ్చు, కానీ పాద నమస్కారం పొరపాటును కూడా చేయకూడదు. ఏమండి, మేము అన్యులమండి, అందులోంచి రక్షణ పొందామండి, మాకు అలవాటు అండి, చిన్నప్పటి నుంచి. కాదండి, అలవాటు మార్చుకోవాల్సిందే. పాదములకు నమస్కారము చేయబడుటకు యోగ్యుడు, చేయించుకొనుటకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఇంకెవ్వరికి మనం పాదాలకు నమస్కారం చేయకూడదు. యోహాను దూతకి పాదాలకు నమస్కారం చేయబోతే సాగిల పడగా, దూత పాదములు ఎదుటి నమస్కారం చేయడానికి సాగిల పడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమును వాక్యమును గైకొని వారితోనూ సహదాసుణ్ణి, నేను కూడా నీలాంటి వాడినే, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డ, తర్వాత వాక్యాల్లో మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు అంటాడు, అపవిత్రుడు అపవిత్రుడిని ఉండనేయండి, నీతిమంతుడు నీతిమంతుడిని ఉండనేయండి, ఎవరి క్రియల చొప్పున వారికి నేను ప్రతిఫలం ఇస్తాను, నేను ఆల్ఫా ఒమేగా, ఇదిగో నేనే దావీదు వేరు చిగురును, యేసును నేనే నా దూతను పంపించి యోహానికి ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని వివరింపచేశానని చెప్పి ప్రభు స్వయంగా చెప్తున్నాడు. అయితే ఇప్పుడు దాని రెస్పాన్స్గా మనం చేయాల్సిన పని 17వ వాక్యంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడు రమ్మని చెప్పవలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ రోజున చేయవలసిన ప్రార్థన ఏంటంటే 20వ వాక్యంలో ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ప్రభు అయిన యేసు త్వరగా రమ్మని మనం ప్రార్థన చేసే వరకు ఉండాలి. ఎందుకు? ప్రభు అయిన యేసు త్వరగా వస్తే మనం యేసు పోలికగా మారబోతాం. ప్రభు అయిన యేసు త్వరగా వస్తే మహిమ రాజ్యంలోకి ప్రవేశిస్తాం. ప్రభు అయిన యేసు త్వరగా వస్తే వ్యాధి బాధలు, ఆకలి దప్పులు లేని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు త్వరగా వస్తే ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఆయనతో కలిసి మనం ప్రవేశిస్తాం. ఆయన ముఖ దర్శనాన్ని చేస్తూ యుగయుగములు సంతోషంగా, ఏ బాధలు వ్యాధులు లేని ఆ నూతన యెరూషలేము పట్టణంలో, ఆకలి దప్పులు లేని నూతన యెరూషలేము పట్టణంలో, సూర్యచంద్రులు అక్కర్లేని ఆ పట్టణంలో సంతోషంగా ప్రభుతో యుగయుగములు జీవించబోతాం. ఈ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. ఈ పట్టణం కొరకే మోషే ఎదురు చూశాడు. ఎన్ని హింసలైనా భరించారు. ఆ పట్టణం కావాలని వాళ్ళు ఆశపడ్డారు. ఆ పట్టణం కొరకే అపోస్తలుడైన పౌలు పోరాడాడు. ఆ పట్టణం కొరకే పేతురు పోరాడాడు. ఆ పట్టణం కంటే మనకంటే చాలా ముందు భక్తులు పోరాడి ప్రభువులో కొంతమంది చనిపోయారు, కొంతమంది చంపబడ్డారు. ఆ పట్టణం మహిమ గల పట్టణం. ఆ పట్టణంలో ప్రవేశించాలని ఆశపడే మనం
మరింత నమ్మకంగా జీవించాలని, ప్రభువుకు చాలా ఇష్టలుగా, ఎంత వీలైతే అంత భక్తిగా, పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ప్రభు రాకడను కోరుకుంటూ, ఈ లోకంలో ఎంత సంపాదించినా వచ్చేది ఏముండదు, మన వెనక ఏమి రాదు. పిల్లల్ని పోషించాలి. పిల్లలకు కొంచెం కొంచెం మన చేతనైనంత వరకు ఆస్తి సమకూర్చండి, తప్పేం లేదు అందులో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసాన్ని, అపవిత్రతని, అబద్ధాన్ని, శరీర కార్యాలను విడిచిపెట్టి ప్రభువుకు నమ్మకంగా బతకగలిగితే మనం మాత్రమే కాదు ఆశీర్వదించబడేది, మన తరతరాలు కూడా ఆశీర్వదించబడతాయి. అట్టి కృప ప్రభు మన కుటుంబాలన్నిటికీ అనుగ్రహించాలని ఒక దైవ సేవకుడిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మన కొరకు నూతన యెరూషలేం పట్టణం ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఆ పట్టణానికి మనం హక్కుదారులుగా మార్చబడాలి. మార్చబడాలంటే నమ్మకమైన జీవితాన్ని ప్రభువులో జీవించగలగాలి. ఇట్టి కృప ప్రభు నాకును, మీకును, ఈ మాటలు విన్న వారందరికీ, భవిష్యత్తులో ఫేస్బుక్ ద్వారా వినబోయే వాళ్ళందరికీ కూడా సహాయం చేయను గాక. ఆమెన్. ఆమెన్.